చూస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు ఆందోళన చేస్తున్న వాణి, హైందవికి మద్దతుగా మహిళలు భారీగా తరలివస్తున్నారు. అయితే దువ్వాడ నివాసంలోకి మహిళలను పోలీసులు అనుమతించడం లేదు. మరోవైపు తాము ఇల్లు విడిచి బయటకు వెళ్లబోమని దువ్వాడ భార్య వాణి, కుమార్తె హైందవి బైఠాయించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దువ్వాడ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భార్య వాణికి డైవర్స్ నోటీస్ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పిఎస్లో దువ్వాడ శ్రీనివాస్, వాణి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి మద్దతుగా మహిళలు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, యామిని, ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి దంపతుల మధ్య కొనసాగుతున్నటువంటి ఫ్యామిలీ డ్రామా ఇప్పట్లో ముగింపు పడేటటువంటి అవకాశం కనబడటం లేదు. ముఖ్యంగా దువ్వాడ వాణి 3 రోజులుగా ఇక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తన భర్త ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన పిల్లలను తనను లోనికి అనుమతించాలి, భర్తతో పాటు ఉంటామనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మొత్తం కూడా 3 రోజులుగా ఇక్కడే కుటుంబ సభ్యులతో కలిసి వాణి పోరాటం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంతవరకు కూడా అటు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కుటుంబ సభ్యులు లోనకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం లేదు. దీంతో ఆందోళన ఉధృతం చేశారు. ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం, దువ్వాడ శ్రీనివాస్ తమ లోనకి పిలిచే వరకు కూడా ఇక్కడే కూర్చొని ఆందోళన నిర్వహిస్తామని చెప్పి వాణి చెబుతోంది. వానితో పాటుగా పిల్లలు కూడా ఇక్కడ 3 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం అంటే ఈరోజు ఉదయం వరకు కూడా వాణి తన 2 కుమార్తెలు మాత్రమే దీక్ష చేశారు. కానీ ఈరోజు ఉదయం నుంచి కుటుంబ సభ్యులు మొత్తం కూడా వచ్చి వానికి సంఘీభావం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాణి తండ్రి దీక్ష దగ్గర కూర్చున్నారు, వాణి సోదరులు కూడా దీక్ష దగ్గరకు వచ్చారు, వాణి కుమార్తెలు దీక్ష దగ్గరకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున మహిళలు వానికి సంఘీభావం తెలియజేసి మొత్తం కూడా ఈ వ్యవహారంలో ఇద్దరూ మళ్ళీ అంటే పాత ఇంతకు ముందు దువ్వాడ దంపతులు ఏ రకంగా ఉండేవారో అదే రకంగా మళ్ళీ ఉండాలనేటటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే మహిళలు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పోలీసులు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే దీక్షలో కొనసాగిస్తున్నప్పటికి కూడా ఏదైతే తమ మొదటి నుంచి చెప్తున్నామో ఒక పరాయ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమ భర్త తమను దూరం చేసుకున్నాడు అనేటటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అదే భావనకు కట్టుబడి ఉన్నాం, తమ భర్త మళ్ళీ తన తప్పు తెలుసుకొని ఇంట్లోకి పిలిచేటంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామనేటటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఏదైతే మొదటి నుంచి కూడా కూర్చున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి వాణి తండ్రి రాఘవరావు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు శ్రీనివాస్కి సంబంధించి ఇద్దరు ఇప్పుడైనా కలిస్తే మాకు అది అభ్యంతరం లేదు, ఇద్దరు కలవాలనే కోరుకుంటాం ఈ వయసులో అని చెప్తున్నారు. కానీ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ ఇచ్చేస్తా, నాకు అవసరం లేదనేటటువంటి మాట చెప్తున్నారు. ఏమంటారు? నిజమే, నేను ఎప్పటికి కూడా మేము కోరుకుంటున్నామండి, భార్య బిడ్డలు అందరూ కలిసి పూర్వం పద్ధతులు సరదాగా ఉండాలని. ఇప్పుడు ఆయన ఇది సీనియర్ సిటిజన్, 50-60లోకి ప్రవేశించాడు, సీనియర్ సిటిజన్ అవ్వబోతున్నాడు. అటువంటి వ్యక్తి ఈవేళ డైవర్స్ అంటే అది అంత నీచమైనటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. నేను అలాంటికి ఎలాగ యాక్సెప్ట్ చేస్తాను? ఈ ఏజ్లో నాకు ఇప్పుడు 80లోకి నేను ప్రవేశించాను. నేను ఆ డైవర్స్కి యాక్సెప్ట్ చేసి ఆ డైవర్స్ నేను ప్రోత్సహిస్తే ప్రజలు నాకు కూడా నచ్చి అంటారు, ఈయనకి జ్ఞానం లేదా ఎంత ఏజ్లో కూడా పిల్ల డ్రైవర్స్కి యాక్సెప్ట్ చేస్తున్నదని. అయినా అది పద్ధతి కాదు. 2 పిల్లలు, ఒక పిల్లకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక పిల్ల పెళ్ళికి రెడీగా ఉంది. మరి అటువంటి ఆ పిల్లకి కూడా పట్టించుకోకుండా, ఆవిడ చదువుకి పట్టించుకోకుండా, ఆ మధ్య ఏదో కొన్ని నెలల కిందట ఏదో అప్పుడప్పుడు 50,000, 60,000, 70,000 అలా పంపించే నేనేదో ఆవిడ చదువుకి నేను పంపించాను గొప్పలు చెప్తున్నాడు. ఇవన్నీ ఒక రకంగా ఆయన ఒక ట్రాప్లో పడిపోయాడు.
ఆ ట్రాప్ నుండి ఇప్పుడు చాలా విలేజ్లో కొన్ని చెప్తారు చూసారా, మందు పెట్టేసింది అందుకే దానికి ఏమో అలాంటి మందు ఏమో ఆవిడెవరో మాధవి ఎవరో ఆవిడేమో ఈయనకి పెట్టిస్తుందేమో. మరి ఈవేళ ఇతను ఎంత చెప్పినా, ఎంత పెద్దలు చెప్పినా, ఎంతమంది చెప్పినా, నేను కొన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ఈ స్థాయికి దిగజారుతున్నాడంటే ఆయన కర్మ అనుకోవాలి, ఇక మా బ్యాడ్ లెక్క అనుకోవాలనే తప్ప మరి దానికి ఇంకేం చెప్పమంటారు చెప్పండి. వాణి సోదరులు కూడా ఈరోజు ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా వచ్చారు. వారిని కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొదటి నుంచి వాణి గారు కానీ ఆ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి కానీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కానీ ఏంటి, ఎందుకు ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ, ఆ 30 ఏళ్ళ అనుబంధం ఉండేటటువంటి ఫ్యామిలీ రోడ్డును పడాల్సి వచ్చింది, ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది? సో ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే మేమెవరూ చెప్పక్కర్లేదండి, మొత్తం ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏంటి అనేది. ఈరోజు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇదన్నిటికీ మించి ఒక దగ్గరకు వచ్చి కూర్చుని సమస్యని పరిష్కారం చేయడానికి ట్రై చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. శ్రీన్ గారన్నా వాణి అన్న ఇద్దరన్నా మాకైతే మాత్రం వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మేము ఇష్టపడతాము. నేనైతే వాళ్ళందరూ కలిసిపోవాలని కోరుకుంటున్నాను సార్. ఫ్యామిలీ పరంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో రాఘవరావు గారు ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో ఆ ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడినా అందరూ కూడాను పైనుంచి అబ్జర్వ్ చేస్తారు, ఏది నిజమో ఏది రాంగ్ అని. ఇందులో లేని విషయాలన్నీ కూడాను ఇన్వాల్వ్ చేసి విషయాన్ని అనవసరంగా పెద్ద చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఇది మొత్తానికైతే మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా వాణి దంపతులు కలవాలి, మళ్ళీ పాత తరం ఎలా అయితే ఆ కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ అదేవిధంగా ఆనందంగా ఉండాలనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సోదరిమణులంతా కూడా తన అక్క సోదరి చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఇక్కడ వచ్చారు. ఎప్పుడూ కూడా బయటకు వచ్చి రోడ్డు మీద మాట్లాడేటటువంటి పరిస్థితి లేని కుటుంబం ఈరోజు ఆ కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాలకారంగా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది అనేటటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. తండ్రితో పాటు 3 కుమార్తెలు ఇక్కడే ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తున్నది ఒకటే, తనను తన పిల్లలను ఇంట్లోకి పిలిచి సామరస్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి శ్రీనివాస్ ఆ రకంగా చేయకుండా దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, మీడియాకి ఎక్కుతున్నారు అనేటటువంటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మేడం చెప్పండి, మీరు మొదటి నుంచి శ్రీనివాస్తో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, పిల్లలు కూడా శ్రీనివాస్ని కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజులు అయిపోయింది మీ దీక్ష, కానీ ఇప్పటి వరకు అటు నుంచి కొంచెం కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, మిమ్మల్ని పిలిచేటటువంటి అవకాశం కూడా కనబడటం లేదు. ఎప్పటి వరకు మీ దీక్ష ఉంటుంది, ఈ పోరాటం ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? చెప్తాను, కొద్ది టైం తీసుకొని చెప్తాను, దానికి కూడా సొల్యూషన్ ఉంది చెప్తాను, కొద్ది టైం టేకింగ్ అంతే. నిరసించిపోయారు, 3 రోజులు అయింది దీక్ష, ఇంకా కదా సార్. రోడ్డు మీద హ్యూమిడిటీ ఎక్కువ, దోమలు, బాగా హెల్త్ డ్యామేజ్ అయింది. ఫాదరు మదర్ కూడా ఎప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు, కానీ ఈరోజు మీ సిస్టర్స్ మీ ఫాదర్ అందరూ మీకు సంఘీభావంగా వచ్చారు. చాలామంది బయట కూడా మహిళలు మీకోసం వస్తున్నటువంటి మా విలేజర్స్ అండి, వాళ్ళు పాపం ఇలా జరుగుతుంది అనేది నిన్నటి నుండి ఇది కొద్ది ఫోకస్ అయింది మీడియా ద్వారా. వస్తామన్నారు, ఇష్యూగా కాకుండా స్మూత్గా కలిసి సెల్ వచ్చేసాను అంతే. చాలామంది పబ్లిక్ కానీ బయట కానీ మళ్ళీ దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ వాణి దంపతులు ఒక్కటవ్వాలి, వారిద్దరూ మళ్ళీ సంతోషంగా కనిపించాలని కోరుకుంటున్నారు. కానీ మీ ఇద్దరు దంపతుల మధ్య ఆ రకమైన పరిస్థితి కనబడుతుంది సార్. పిల్లల కోసం బయట సొసైటీలో ఎలా మనం బిహేవ్ చేయాలనేది ఆ పద్ధతిలో ఇక్కడ నుండి ఇంతవరకు రియాలిటీలో నేను ఉండేదాన్ని, ఇప్పుడు నటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం పబ్లిక్ పీపుల్, మన పర్సనల్ ఇష్యూస్ అనేవి రోడ్డు మీదకి తేకూడదు. అది సొసైటీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఇంకా ముఖ్యంగా ఆలోచిస్తే పిల్లలు డ్యామేజ్ అవుతారు అని నేను ఒక్కదాన్ని ఆలోచిస్తే సరిపోదు, అతను కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేనైతే ఆయనతో మాట్లాడాలో ఆయనతో చేయాలనే పరిస్థితి లేదు, ఎందుకంటే తప్పు చేసింది ఆయన, కంపు చేసుకుంది ఆయన, మా నుండి ఏ తప్పు లేదు. క్రియేట్ చేయడానికి ఎన్నైనా ఉంటాయి, తను ఆ తప్పు చేసిందని. నేను ఏ తప్పు చేశానో చెప్పమానండి. ఫుడ్ పెట్టలేదంటారు, అది కూడా నేను నమ్ముతాడా? నేనే కిచెన్లోకి వెళ్ళి వంట అంటే ఎప్పుడు చేయను. చిన్నప్పటి నుండి నేను హాస్టల్ ఎడ్యుకేషన్, ఎల్కేజీ నుండి ఇంట్లో నా సొంత మా మమ్మీ డాడీ దగ్గరే, ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, మా ఫాదర్. ఇప్పుడు వాటర్ కూడా నేను వెళ్ళి తీసుకునే పొజిషన్ నాకు తెలీదు. అలానే నా ఇంట్లో అదే సర్వెంట్స్,
మమ్మీ సర్వెంట్స్ని పంపించడము చేయడం పూర్వం నుండి అదే హ్యాబిట్. వంట అనేది మా సర్వెంట్స్ వండుతారు, తింటాం. రకరకాల అలిగేషన్స్ చేస్తున్నారు. అట్లా అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేటప్పుడు ఏదో తను సేవ్ చేసుకోవాలనేటప్పుడు కూడా ఒక పద్ధతి అయిన మాట్లాడాలి. ఫుడ్ లేదని చెప్తే ఎవడైనా నమ్ముతాడే సార్? ఎన్నో రోజులట తిండి తినకన్నా ఉన్నాడట. అతను హెల్తీగా ఉన్నారు, నేను హెల్తీగా ఉన్నాను, ఫేస్ చూసి పోల్చివచ్చు కదా. మేము టెన్షన్తో ఇన్ని సంవత్సరాలు బ్రతికేమో, ఆయన టెన్షన్తో బ్రతికారంటే మా ఫేస్లో ఆయన ఫేస్లు కంపారిజన్ చేస్తే తెలుస్తుంది. అంటే కొంతమంది మహిళలతో ఈరోజు లింగాల వలస నుంచి వచ్చిన మహిళలతో మాట్లాడితే ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలను ఆ ఇద్దరు దంపతులు కలిపారు, ఒక్కటి చేశారు. కానీ ఈరోజు వాళ్ళిద్దరూ రోడ్డు మీదకి వచ్చి ఒక మహిళ కోసం ఆ కుటుంబం డిస్టర్బ్ అవ్వడం బాగోలేదు అనేటటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ప్రజలను విడిపోయేటటువంటి దంపతులను కలిపినటువంటి మీ దంపతులు ఈరోజు ఈ పరిస్థితి? అదే సార్ బాధ. ఆయనకి పాలిటిక్స్ తెలియవు. ఆయన నాకు రాజకీయం కావాలి, నేను రాజకీయం కావాలని అలిగేషన్ చేస్తున్నాను. నాన్న అన్నట్టు మా ఇంటికి ఆయన వచ్చాడు, నేను ఎమ్మెల్యేగా చేశాను, డాడీ ఎమ్మెల్యేగా చేశాను. మేము పొలిటికల్ ఫ్యామిలీ, మేము రాజకీయం కావాలని కోరుకోవడం ఏంటండి? ఆయనకు అలాగే సంస్కారం లేదు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ కూడా చెప్పారు, ఇంకా చాలామంది చెప్తారు. ఆయనకు అలాగే తెలుసో తెలియకో మ్యారేజ్ అయిపోయింది, సర్దుబాటు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఒక లైఫ్ని ఒక పద్ధతిగా లీడ్ చేసుకుంటూ ఒక పెద్ద మనిషిగా నేను వ్యవహరించాను తప్ప ఆయన ఎప్పుడు వ్యవహరించలేదు. సొసైటీకి చూసిన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు పాపం పెద్ద మనుషులుగా ఉంటారు. ఆయన ఎప్పుడు పెద్ద మనిషిగా బిహేవ్ చేయలేదు. నేనే ఎవరి వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చినాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ సమస్యలోనే డీల్ చేయడం అనేది నాకు అలవాటు. చెప్పి ఎందుకంటే పొలిటికల్లో అతను యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళకి చెప్పు, పోలీస్ స్టేషన్కి చెప్పని ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు జనాలకు సర్వీస్ చేసే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. రైట్, ఇది మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాస్ వాణి దంపతులకు సంబంధించినటువంటి వివాదం ఇప్పట్లో పులి స్టాప్ పడేటటువంటి అవకాశం కనబడటం లేదు. ఇద్దరు కూడా పట్టువిడుపులకు పోతున్నారు. ముఖ్యంగా అటు శ్రీనివాస్ భార్యను పిల్లలను స్వీకరించేటటువంటి పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా వాణి కానీ తన ఇద్దరు కుమార్తెలు కానీ తన తండ్రి వద్దకే వెళ్తాం, ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాం అనేటటువంటి పట్టుదలతో ఇక్కడే కూర్చొని 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎప్పటికప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికైతే ఒకవైపు పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా భద్రతా చర్యలు కూడా చేపట్టారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అయితే ఇప్పట్లో పులి స్టాప్ పడేటటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనబడటం లేదు. దీనికి ఇరువురు దంపతులే కూర్చొని ఒక సొల్యూషన్ కనుక్కోవాల్సినటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని స్థానికులు కానీ కుటుంబ పెద్దలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.